హాయ్! హలో అండి. నమస్తే. ఈ రోజుటి వీడియోలో కార్తీక మాసం స్పెషల్ పారిజాత ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లాక్ హెయిర్ ఆయిల్, అలాగే గోల్డెన్ షాంపూ గురించి డీటెయిల్స్ ఉంటుందండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనేవారికి ఈ కార్తీక మాసంలో పారిజాత హెయిర్ ఆయిల్ అనేది చాలా చాలా బావుంటుందండి. అంటే కార్తీక మాసంలో ఎస్పెషల్‌గా ఈ ఆయిలే వాడాలి అని అయితే నేను చెప్పను. జస్ట్ నేను సింపుల్‌గా చెప్తున్నది ఏంటంటే, ఈ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తలనొప్పి సమస్యతో బాధపడే వారికి తలనొప్పి తగ్గుతుంది. అలాగే చుండ్రు ఎక్కువగా ఉన్నవారికి కూడా చుండ్రు కంట్రోల్ అవుతుందండి. అలాగే హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. కానీ ఏంటంటే నేను చెప్పిన విధంగా ప్రాపర్‌గా వాడుకోవాలి. తీసుకొని ఆయిల్ అండ్ షాంపూ పక్కన పెట్టేసి ఎప్పుడో ఒక్కసారి వాడితే మీకు రిజల్ట్ అనేది రాదండి. ఓకే. ఇప్పుడు మా అమ్మగారైతే ఈ ఆయిల్‌ని అప్లై చేసుకుంటున్నారు చూడండి. ముఖ్యంగా నేను ఈ ఆయిల్ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, అలాగే నేను స్టార్ట్ చేసినటువంటి ఈ బిజినెస్‌కి నాకు ఒక బ్యాక్ బోన్ ఎవరు, అలాగే ఈ ఆయిల్‌ని, షాంపూని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే డీటెయిల్స్ అనేటివి వీడియోలో ఉంటాయి. ఓకే. చూడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇలా పొడవైపోతుంది, అలా పొడవైపోతుంది అనైతే ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేను. ఎందుకంటే హెయిర్ అనేది కొంతమందికి జెనెటిక్‌గా వస్తుంది. ఇప్పుడు మా అమ్మగారికి హెయిర్ అనేది చాలా బావుంటుంది. బట్ నాకు కూడా ఉండేది. హెయిర్ ఫాల్ బాగా అయ్యి పోయింది. బట్ ఏంటంటే, ఈ టైంలో నాకు ఈ ఆయిల్, షాంపూ వాడడం వల్ల తిరిగి నా హెయిర్ అనేది మా అమ్మలాగానే నాకు కూడా బాగా గ్రోత్ అయ్యింది. కొంతమందికేంటంటే, జెనెటిక్‌గా హెయిర్ అనేది చాలా సన్నగా ఉంటుంది. వాళ్ళ మదర్‌కి కావచ్చు, వాళ్ళ ఇంట్లో అమ్మమ్మలకు కావచ్చు, అలానే వస్తుంది. మరికొందరికేంటంటే, హెయిర్ అనేది చాలా పొడవు ఉంటుంది. అంటే ఏదో హెయిర్ ఆయిల్ వాడి, షాంపూ వాడి ఇంత పొడవైంది అనేది కాకుండా, వాళ్ళకు చెప్తున్నాను కదా! వాళ్ళ జెనెటిక్ పరంగా వాళ్ళకు గ్రోత్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి నేను చెప్పదలిచేది ఏంటంటే, ఉన్న హెయిర్ అది పొడవా లేదా షార్టా, హెల్తీగా ఉంచుకోవడం అనేది మన బాధ్యత. ఈ హెయిర్ ఆయిల్ అనేది నా పర్సనల్ యూజ్‌కి నేను తయారు చేసుకొని వాడుకున్నానండి. అది చాలా చాలా బాగా రిజల్ట్ అనేది ఇచ్చింది. నేను వెంటనే ఒక నలుగురైదు మంది నన్ను అడిగారు. వాళ్ళకి నేను ఇచ్చాను ఈ ఆయిల్ అండ్ షాంపూని. వాళ్ళు వాడి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది పొంది మరో నలుగురికి రెఫర్ చేశారు. అనుకోకుండా ఇది ఒక బిజినెస్ లాగా మారిపోయింది. కానీ ఈ బిజినెస్‌కి నా యొక్క బ్యాక్ బోన్ ఎవరంటే అది మా మదరే అండి. నాకు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా మా మదరే కలెక్ట్ చేసి నాకు ఇస్తుందండి. అసలు నా ఎడ్యుకేషన్‌కి కావచ్చు, అలాగే నేను చేసే ప్రతి పనిలో కావచ్చు, మా అమ్మే నాకు చాలా చాలా బ్యాక్ బోన్‌లా నిలుస్తుంది. ప్రతి దానిలో కూడా మంచి సపోర్టివ్ మదర్ అని చెప్పుకోవచ్చండి. ఈ ఏజ్‌కి వాళ్ళు పడే కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కొంతమంది పెళ్లి చేసిన తర్వాత బాధ్యతలు మర్చిపోతారు. మరికొందరు ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ యొక్క కేరింగ్ కావచ్చు, అలాగే బాధ్యత కావచ్చు వాళ్ళు తీసుకుంటారు. అలాగే మా మదర్ కూడా నాకు కావాల్సినది ఏదైనా సరే తనకెంత కష్టమైనా తనకు లేకున్నా కూడా నాకు చేరుస్తుందండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ సో మచ్. నిజంగా నేనైతే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దీన్ని నేను స్టార్ట్ చేయడం అనేది మెయిన్‌గా మా మదర్ హెల్పింగ్‌తోనే అండి. అలాగే ఇంట్లో నేను చేసే ఆయిల్‌కి మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ఆయిలు, షాంపూ ప్రైస్ ఎంత? అలాగే ఎలా బుకింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఆయిల్ ప్రైస్ మనకు 200 ఎంఎల్ క్వాంటిటీ ఉంటుందండి. కొత్తగా వీడియో చూస్తున్న వారి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. దీని ప్రైసు 350 రూపీస్ అండి. అలాగే షాంపూ ప్రైస్ 400. మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.